బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో చాలా వరకు కూడా ఎవరైనా కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే 100 టైమ్స్ ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు పెట్టినది 100 టైమ్స్ రావాలి, పెట్టుబడి పెట్టింది రాబడిగా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అలా ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే 100% రిటర్న్స్ వస్తాయా సార్, రిస్క్ లేకుండా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మన అందరి ప్రేక్షకుల కోసం, సుమన్ టీవీలో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరి కోసం కూడా ఒక గ్రేట్ ఆపర్చునిటీ, ఒక నిజం అండ్ ఒక ప్రాక్టికల్లీ పాసిబుల్. అదేంటో చెప్తా. మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఎస్. 100% గ్యారంటీడ్ రిటర్న్స్ స్టాక్ మార్కెట్లో. అది కూడా మీరు ఏ మ్యూచువల్ ఫండో ఎలాంటి కైండ్ ఆఫ్ డెరివేటివ్ ఆప్షనో కాదండి, డైరెక్ట్గా ఈక్విటీ మార్కెట్లో షేర్స్ డెలివరీ తీసుకుంటే మీకు ప్రతి నెల, సంవత్సరానికి ఒకసారి డివిడెండ్ వస్తుందేమో, 10 సంవత్సరాలకు ఒకసారి స్ప్లిట్టో బోనస్ వస్తుందేమో, కానీ ప్రాఫిట్ మాత్రం మీరు కొన్న షేర్ పెరగకున్నా కానీ ప్రతి నెల మినిమం 5% నుంచి 20% మధ్యలో మీకు ప్రాఫిట్స్ వస్తాయి. అదేలా సార్ పెరగకుండా? అబ్సల్యూట్లీ. ఈ విషయము ఇదొక ఓపెన్ సీక్రెట్ లాంటిది అనమాట. ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. ఎవరికి కూడా తెలియదని నేను చెప్పను, పూర్తిగా తెలియదు. ఇందులో ఉన్న పూర్తిగా తెలియని విషయం ఏంటంటే, మనము సేఫ్గా ఉంటూ, మన డబ్బులు సేఫ్గా ఉంటూ, మన షేర్స్ కూడా మన డీమ్యాట్ అకౌంట్లోనే సేఫ్గా ఉంటూ, రిటర్న్స్ మాత్రం మనకు ప్రతి నెల డబ్బులు వస్తాయి, మంచి ప్రాఫిట్. మనం చేయాల్సింది ఏమీ లేదు. అవునా సార్? అబ్సల్యూట్లీ. సో దాన్నే అంటారు SLBM, అంటే స్టాక్స్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజం అంటారు దాన్ని. ఇది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్లో ఇందులో నేను కొన్ని పేర్లు తీసుకోబోతున్నాను. ప్లీజ్ వీటిని రికమెండేషన్స్ అని అనుకోకండి, జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఈ పేర్లు నేను వాడచ్చేమో. అండ్ ఇది ఫస్ట్ ఎపిసోడ్ అని SLBMని మనము మన ఆయుధంలా మనం మార్చుకొని SLBMతో మనము ప్రతి నెల ఎలా డబ్బులు సంపాదించుకోవాలో అది నేను మీకు చెప్పబోతున్నాను ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్లో. షూర్ సార్. సో ఈగర్లీ వెయిటింగ్. 100%. సో వెల్కమ్ అని చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మనం పెట్టిన పెట్టుబడి, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారండి, చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఉంటారండి. వీళ్ళందరికీ కూడా ఒక ఆలోచన మైండ్లో ఏముంటుందంటే, నేను డైలీ పొద్దున్న లేవంగానే నేను కోల్గేట్ పేస్ట్ వాడతాను, నేను ఒక మంచి లక్స్ సోప్ వాడతాను, లేదంటే ఒక మంచి ప్రోడక్ట్స్ పౌడర్ కానివ్వండి, సెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా వేరే వేరే కంపెనీకి చెందిన వస్తువులు నేను వాడతాను. సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇలాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, కనీసం ఒక 5 years కోసమో, 10 years కోసమో, 20 years వరకు కోసమో చాలామంది లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తానండి. మనందరికీ తెలిసిన పేరు రాకేష్ జుంజున్వాలా గారు. ఆయన ఏం చేశారంటే 2003లో టైటన్ అనే షేర్ని ₹3 కొన్నాడు. 2003లో. అది ఈరోజు ఎంత ఉంది తెలుసా? టాటా గ్రూప్ స్టాక్ ₹3,000 ఉంది. అది ₹3 కొంటే అది ₹3,000 ఉంది. అది ఇట్స్ లైక్ 1000 టైమ్స్ పెరిగింది. 1000% కాదండి, 1000 టైమ్స్ పెరిగింది అది. సో జస్ట్ మీరు ఆలోచించండి, ఆయన ఎంత డబ్బు చేసుకొని ఉంటాడు అంటే, లాంగ్ టర్మ్లో మనకు ఖచ్చితంగా పవర్ ఆఫ్ కంపౌండింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ కూడా మనకు ఉంటాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా అలాగే ఒక 5 years కోసమో 10 years కోసమో ఒక 10 లక్షలో లేదా 5 లక్షలో మనం పెట్టుబడి పెట్టాము. అందులో నాకు 5 లక్షలు పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నచ్చిన ఒక 5 కంపెనీస్ నేను కొనుక్కుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. లైక్ ₹1,00,000 వచ్చే షేర్స్ ఎన్నైనా కానివ్వండి, అంటే ₹2,000 షేర్ ఉందనుకోండి, డివైడెడ్ బై ₹1,00,000 చేస్తే మీకు ఎన్ని షేర్స్ వస్తాయో అన్నీ వస్తాయి. సో అలాంటిది రిలయన్స్ ఒకటి అనుకోండి, ఒకటి SBI అనుకోండి, దాంతోపాటే నేను సన్ ఫార్మా అనుకోండి, ఆర్ అట్ ద సేమ్ టైం ITC అనుకోండి, లేదా 5వ కంపెనీ విప్రోని అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్పాను, జస్ట్ ర్యాండమ్గా పేర్లు తీసుకున్నాను, ఎందుకంటే Nifty 50లో మనకు 50 కంపెనీస్ ఉన్నాయండి. సో ఇంకా కావాలంటే ఇంకా వేరే పేర్లు కూడా తీసుకుంటున్నాను, లేదంటే ఇది మీకు నచ్చే తీసుకున్నట్టున్నారు అంటున్నారు. కాదు, దాని వెనకాల ఎలాంటి రహస్యాలు లేవు. జస్ట్ ఎందుకంటే రిలయన్స్ అంటే SBI అంటే అందరికీ తెలిసిందే. సో కాబట్టి కామన్. ఎగ్జాక్ట్లీ. అయితే మనము ఈ షేర్స్ కొన్నాక మన డీమ్యాట్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఈ కంపెనీస్ ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి డివిడెండ్ అనౌన్స్మెంట్ చేస్తుందండి. అంటే మనం పెట్టిన ₹1,00,000 పెట్టుబడి ఒక్కొక్క కంపెనీలో 5 కంపెనీస్లో పెట్టాము.
అన్ని కంపెనీస్ ఒకటేసారి డివిడెండ్స్ అనౌన్స్ చేయవు. ఎప్పుడైనా చేసాయనుకోండి అది మన అకౌంట్లోకి డైరెక్ట్గా వచ్చి పడిపోతాయి అనమాట. అయితే మనం ఏం చేస్తామంటే ఎస్ఎల్బిఎం అనే మెకానిజంని ఎలా ఫాలో అవ్వాలో మీకు ఇక్కడ వెబ్సైట్లో చూపిస్తా. సో ఇది ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్ అండి. www.nscindia.com అనే వెబ్సైట్కి వెళ్తే మీకు ఇక్కడ మార్కెట్ డేటా అనే ఆప్షన్ ఉంటుంది. మార్కెట్ డేటాలో మీరు కింద ఇక్కడ బాటమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూసుకుంటే సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ అన్న ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేయండి. అందులో మీకు ఎన్ని కంపెనీస్ అయితే ఇక్కడ ఉన్నాయో ఆ కంపెనీ పేర్లు అన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయండి. నేను జస్ట్ అయితే 5 పేర్లే తీసుకున్నాను. అలా అంటే కనీసం ఒక 100 పేర్లు ఉన్నాయి ఇక్కడ మీకు. సో అలాంటి పేర్లని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు మీ దగ్గర ఏదైతే షేర్స్ ఉన్నాయో వాటి పేరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేదంటారా ఇక్కడ మీకు రెడీమేడ్ లిస్టే ఉందన్నమాట. అంటే ఇక్కడ మీకు ఎవరైతే మీరు బెస్ట్ ఆఫర్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ఎస్ఎల్ ఉంది, ఇది ఒక కంపెనీ. హిందుస్థాన్ జింక్ ఉంది, ఎల్ఎన్టీ ఉంది, విఈడిఎల్ అంటే వేదాంత అని చెప్పేసి ఒక కంపెనీ ఉందండి. దాంతోపాటు ఐటీసీ కూడా ఉంది చూడండి. అంటే నా దగ్గర ఒక ఎగ్జాంపుల్, ఒకవేళ నేను ఈ 5 కంపెనీస్లలో అన్ని షేర్స్ 5 కంపెనీస్ కొనుక్కున్నాను అనుకోండి. అందులో నేను చెప్పాను లాస్ట్ కంపెనీ పేరు విప్రో, దానికంటే ముందు 4th కంపెనీ ఐటీసీ కంపెనీకి అక్కడ నాకు 5 రూపీస్ వరకు నాకు ఒక పర్సన్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ షేర్స్ 1 నెల కోసమే. ఈ నెల మొదటి వారంలో మనం ఉన్నాం, ఏప్రిల్ నెలలో. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ థర్స్డే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎగ్జాక్ట్లీ దాన్ని 30 రోజులుగా కౌంట్ చేస్తున్నాను అనమాట. ఆ 30 రోజుల కోసము నేను నా షేర్స్ని నా డీమ్యాట్ అకౌంట్లో నుంచి మీ అకౌంట్లోకి పంపిస్తాను. మీరేం చేస్తారంటే ఆ షేర్స్ ఎందుకు తీసుకుంటారంటే ఐటీసీ అన్న కంపెనీ షేరు దాదాపు 400 రూపాయల్లో ఉందనుకుందాం. అది కాస్త పడి 350 రూపాయలకు వస్తుందని చెప్పేసి ఆ అమ్మేవాడికి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, లేదంటే అతను ఏదో టెక్నికల్ అనాలిసిస్ హోంవర్క్ చేసుకున్నాడు. అతను ఏం చేస్తాడంటే నా దగ్గర నుంచి రెంట్కి తీసుకుంటాడు షేర్స్. రెంట్కి తీసుకొని అతను మార్కెట్లో అమ్ముతాడు. అమ్మిన తర్వాత అది కింద పడంగానే 50 రూపాయలు అతనికి వచ్చిన లాభం కట్ చేసుకొని నేను ఏదైతే 5 రూపీస్ అని చెప్పేసి ఆర్ 5% అని చెప్పేసి నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇక్కడ పెట్టానో దాని చొప్పున నాకు టోటల్ అమౌంట్కి ఎంత అవుతుంది, 1,00,000 రూపాయలకి నాకు 5,000 రూపీస్ అతను ఫీజుగా పే చేయాలి. సో ఆ 5,000 ప్లస్ ట్యాక్సెస్ అన్నీ కూడా నా అకౌంట్లో మన మధ్యలో ఉన్న స్టాక్ బ్రోకర్ మనకి సేవ్ చేస్తాడు. ఈ టైంలో అందరూ అనుకుంటారు అదేంటండి బాబు మీరు ఇంకొకరికి అమ్మడం లేదు, మీరు ఇంకొకరికి రెంట్కి ఇస్తున్నారు, వాడు ఒకవేళ షేర్స్ అమ్మేసేసి పారిపోతే ఎలా మరి? దీనికి ఎలా ఎవరైనా కాంపన్సేషన్ ఇవ్వగలుగుతారా అంటే 100% గ్యారంటీ మన స్టాక్ బ్రోకర్ ఎవరైతే మన మధ్యలో ఉంటారో. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర షేర్స్ ఉన్నాయి, మీరు ఆ షేర్స్ని అమ్మాలనుకుంటున్నారు, నేను మీకు రెంట్కి ఇస్తున్నాను. సో మన ఇద్దరి మధ్యలో ఒక స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఉంటుంది. ఆ స్టాక్ బ్రోకర్ కంపెనీ మనందరికీ తెలుసు, అది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కావచ్చు, మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ కావచ్చు, జీరోదా కావచ్చు, అప్ స్టాక్స్ కావచ్చు, ఎవరైనా కంపెనీ కావచ్చు. ఆ కంపెనీ మధ్యలో ఉండేసేసి వాళ్ళు కూడా ఛార్జెస్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర నుంచి ఎలాంటి సెక్యూరిటీ, ఎలాంటి కైండ్ ఆఫ్ గ్యారంటీ తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు. అలాగే అప్పుడు నా షేర్స్ని మీ దగ్గరికి రెంట్కి ఇస్తారనమాట. సో మీరు ఎక్కడికి కూడా పారిపోలేరు, అమ్మేసేసి ఎట్టి పరిస్థితుల్లో మనకు లాస్ అవ్వదు. వాళ్ళు 1 మంత్ కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత వాళ్ళకి ప్రాఫిట్ అయిందా లాస్ అయిందా బ్రోకర్కి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. మీ దగ్గర నుంచి డబ్బులు ప్లస్ షేర్స్ తీసేసుకొని నా అకౌంట్లోకి మళ్ళీ రీక్రెడిట్ చేస్తారు. ప్లస్ నా కమిషన్ ఛార్జెస్, నా ఫీజు అంతా నాకు వచ్చేస్తుంది తిరిగి. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచి, ఎన్ఎస్సి అండ్ సెబీ వైపు నుంచి ఉన్న హామీ అనమాట. ఇది 100% గ్యారంటీగా మీకు రావాల్సిన ఫీజు, మీకు రావాల్సిన రెంట్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. మీ షేర్స్ ఎక్కడికి వెళ్ళవు. ఈ మధ్య డివిడెండ్ వచ్చినా కానీ డివిడెండ్ కూడా మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. షేర్ ఒకవేళ స్ప్లిట్ అయినా బోనస్ వచ్చినా కానీ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. పైగా మీ షేర్స్ మీకు తిరిగి వస్తాయి ఫీజుతో సహా. మీకు ఇక్కడ ప్రతి నెల షేరు పడిపోయినా కానివ్వండి, మీకు మాత్రం రెంట్ అనేది మాత్రం రెగ్యులర్గా వస్తుంటుంది. ఇలా మీరు ఎన్ఎస్సి వెబ్సైట్లో చూసుకోవచ్చు. గ్యారంటీడ్ ఇన్కమ్. ఆ స్టాక్ని మనం ఎలా కొనుక్కోవాలి, స్టాక్ని మనం ఎలా ప్రిఫర్ చేయాలి, బై చేసుకోవాలి, ఆ స్టాక్ని మనం ఎలా రెంట్కి ఇచ్చుకోవాలి అన్న విషయాలు కూడా మీకు అన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్లో నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది బిగినింగ్ మాత్రమే, 100% గ్యారంటీడ్ అర్నింగ్స్. గ్రేట్ సార్. మరి ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకున్న, అప్పుల నుంచి బయటపడే మార్గం గురించి తెలుసుకోవాలి అన్న, ఆల్టర్నేటివ్గా ఇంకొక ఇన్కమ్ సోర్స్ గురించి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? 100% ఒక గ్రేట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది అంటాను. రాబోయే ఈ వారంలో సండే రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. ఇందులో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే
అప్పులున్నాయి, ఈఎంఐ కట్టుకోవడానికి డబ్బులు లేవు, లోన్ తీసుకున్నారు, విచ్చలవిడిగా డబ్బులు వాడుకున్నామా లేదంటే రెస్పాన్సిబిలిటీతో వాడుకున్నామా అది బ్యాంక్ అడగదు. బ్యాంక్ ఒకటే అడుగుతుంది, మీరు డబ్బులు ఎప్పుడు కడుతున్నారు బాబు, టైంకి ఈఎంఐ కట్టండి, లేదంటే మీ పైన మేము పెనాల్టీ వేస్తాము, కేసు వేస్తామని చెప్పి భయపెడతారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక్కళ్ళేమే అయిపోతాము, మనల్ని ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ నేనున్నాను మీకు. అలాంటి కైండ్ ఆఫ్ ప్లానింగ్ ఎలా చేయాలి, ఆ తప్పుడు కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకున్న తర్వాత లేదా రైట్ కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకున్న తర్వాత దాని నుంచి బయటికి ఎలా రావాలి అన్న ప్లాన్ ఎలా చేసుకోవాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, అది గ్రోమో యాప్తో కనీసం ఎవ్రీ మంత్ ₹1,00,000 ఎలా సంపాదించాలి, అండ్ స్టాక్ మార్కెట్లో గ్యారంటీడ్ ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఎలా తెప్పించుకోవాలి, ప్రతి లక్షకి 5% ఎలా మనం ఎర్న్ చేయాలి అంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ క్లాస్లో తెలుసుకోవచ్చు. రాలేకపోతున్నారా, ఆన్లైన్లో అటెండ్ అవ్వండి. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టినా మా టీం మీకు పూర్తి సహాయాన్ని అందజేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.